హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామా మినీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే క్యాలీఫ్లవర్ కర్రీ అండి. పూతగడ్డ కూర ఎలా చేస్తానో నా స్టైల్లో చూపిస్తాను. సింపుల్గా టేస్టీగా చూపిస్తాను, చూసేయండి. చూసే ముందుగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ముందుగా మీరు తీసుకున్న క్యాలీఫ్లవర్ ఫ్రెష్ అయితే అవసరం లేదండి. కొన్ని దానిలలో పుచ్చులు పురుగులు ఉంటాయి కాబట్టి నేనైతే బాగా హాట్ వాటర్ బాగా వాటర్ని వేడి చేసి హాట్గా ఉన్నప్పుడు ఈ ముక్కలు ఇలా ముక్కలు కట్ చేసుకొని ఈ ముక్కల్ని వేడి నీళ్ళల్లో వేసి పసుపు ఉప్పు ఆ వేడి నీళ్ళల్లో వేసి ఇలా కొద్దిసేపు మూత పెట్టేస్తే దాంట్లో ఉన్న పురుగులు ఏమన్నా ఉంటే వెళ్ళిపోతాయండి. మనం ఆల్రెడీ అవి కెమికల్తో మనం పండించుకుంటాం ఇప్పుడు కూరగాయలు కాబట్టి, ఆర్గానిక్ కాదు కాబట్టి మనం ఇలా చేసుకుంటే మంచిది మన ఆరోగ్యానికి కూడా. ఇలా తీసుకున్నాము. ఒక హాఫ్ కేజీ ఉండొచ్చండి నేను తీసుకున్న పూతగడ్డ క్యాలీఫ్లవర్ గడ్డ. ఈ గడ్డకి కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఇలా బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండీలో ఆయిల్ పోసి జీలకర్ర ఆవాలు వేసాను. అలా ఆయిల్ చుట్టుపక్కలాడుతుండగా టమాటో, అందులోనే ఉప్పు, ఇలా టొమాటో ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్న వాటర్లో వేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు, అందులోనే పసుపు, అందులోనే తగినంత కారం. నేను హాఫ్ కేజీకి 1.5 స్పూన్ కారం వేసాను. 1 స్పూన్ ధనియాల పొడి. ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకున్నాం. ఇది బాగా ఉడుకు పట్టాలండి. ఉడుకు పట్టిన తర్వాత ఇందులోనే కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడి వేసి కొంచెం దగ్గర పడిన తర్వాత దించేసుకోవడమే. హాఫ్ కేజీ దానికి నేనైతే 3 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి వేస్తున్నానండి. ఇలా వేసిన తర్వాత అంత కలుపుకొని మీకు ఇష్టం ఉంటే ఇంకా కొంచెం రెడ్ కలర్లో కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ యాడ్ చేయొచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. నెక్స్ట్ ఇందులోనే మీకు నచ్చితే పల్లీ పొడి కూడా వేసుకోవచ్చండి, శనగిత్తనాల పొడి. నేనైతే వేయలేదు. చాలా బాగుంటుంది టేస్ట్, అది వేసినా కూడా వేయకపోయినా కూడా బాగుంటుంది. ఆప్షనల్ అండి అది. వేరుశనగ పొడి మాత్రం ఆప్షనల్. ఫుడ్ కలర్ కూడా ఆప్షనలే. ఓకే ఫ్రెండ్స్, ఇది కొంచెం ఉడికిన తర్వాత స్టవ్ కట్ చేసుకోవడమే. ఇట్లా దగ్గర పడి ఆయిల్ బయట తేలుతుంది చూడండి. ఆయిల్
ఆయిల్ బయటికి తేలేటప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి. మీకు చూపిస్తాను ముక్క ఎలా ఉడికింది అనేది కూడా చూపిస్తాను. మెత్తగా ఉడికిపోయింది. ఈ పక్క నేను కాంబినేషన్గా జొన్న రొట్టె చేస్తున్నానండి. జొన్న రొట్టె బెండకాయ ఆల్రెడీ ఆ వీడియో పోస్ట్ చేశాను. అది ఎలా ఉందో కమెంట్ చేయండి. ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి ఎలా ఉందో. ఈ రెసిపీస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.